దండల పెళ్లిళ్ళు వర్ధిల్లాలి, ముహూర్తాలు లేని పెళ్లిళ్ళు వర్ధిల్లాలి, పూజారి లేని పెళ్లిళ్ళు వర్ధిల్లాలి, కులమత భేదాలు లేని పెళ్లిళ్ళు వర్ధిల్లాలి, ప్రేమ పెళ్లిళ్ళు వర్ధిల్లాలి, కులమతాలు లేని పెళ్లిళ్ళు వర్ధిల్లాలి, బుద్ధుడు పూలే అంబేద్కర్ ఆలోచన వర్ధిల్లాలి. నా ముందున్నటువంటి మీరంతా వినాలని, ఆ తర్వాత 5 నిమిషాలలోనే ఈ పెళ్లి ప్రక్రియ పూర్తవుతుందని, ఒక 10 నిమిషాలలో పెళ్లి ఎలా జరుగుద్దో మీరందరూ గమనించాలని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము. ఈరోజు 2024 ఫిబ్రవరి 14వ తేదీ ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. మరి ఒకరినొకరు ఇష్టపడ్డటువంటి అశోక్, దుర్గా భవానీలు కష్టపడి చదువుకొని ఎన్నో ఆటుపోట్లను అధిగమించి విపరీతమైన పోటీని తట్టుకొని ఉద్యోగ వేటలో విజయం సాధించి ఈ సమాజాన్ని రక్షించే బాధ్యతను భుజానెత్తుకున్నారు. రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని కాపాడుతూ ప్రజలకి రక్షణనిస్తూ ప్రజాసేవ చేసే ఉద్యోగాన్ని సంపాదించి మనందరికీ భరోసాగా నిలిచేటువంటి పోలీసు వ్యవస్థలో 2 ఉద్యోగం సంపాదించారు. వాళ్ళ తల్లిదండ్రుల కష్టాలని, కన్నీళ్ళని, పేదరికాన్ని, ఇబ్బందులను అధిగమించి ఉద్యోగం సంపాదించి వారి వారి కుటుంబాలలో ఎంతో ఆదర్శంగా నిలిచారు. మరీ ముఖ్యంగా దుర్గా భవాని ఇప్పటికీ కూడా ఆడపిల్లలంటే కేవలం ఇంట్లో పనిచేసే వాళ్ళుగా, మగవాళ్లకు సహాయపడే వాళ్ళుగా, విలువలేని పనులు చేసేవాళ్ళుగా, వాళ్ళకి వేతనం ఉండదు ఇంట్లో పనులకి. అలాగే వ్యవసాయంలో చాలా పనులు ఆడవాళ్ళే చేస్తారు, కానీ వాళ్ళ పనులకి సరి అయిన వేతనాలు ఉండవు. సమాజంలో సరి అయిన రక్షణ, భద్రత, గౌరవము, సమానత్వం కూడా లేదు, ఇంకా లేదు. ఈ సమానత్వం కోసమే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యోగాన్ని కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి సమానత్వం కోసం ఫైట్ చేశాడు. మరి అలాంటి పరిస్థితుల్లో దుర్గా భవాని ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అయి సాధించినటువంటి విజేత. అశోక్ తాను ఇంతకాలం అంబేద్కర్ గురించి అనేక సభలు, సమావేశాల్లో పాల్గొని విని ఆ మహానుభావుడి పుస్తకాలను చదివి తాను కూడా సమాజాన్ని పరిశీలించి ఈ సమాజ వెనుకబాటుతనానికి కులాలు, మతాలు, అజ్ఞానము, మూఢనమ్మకాలు, ఈ ఆచారాలు, వ్యవహారాలు, ఈ కుల పట్టింపులేంటి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి కులాలు, మతాలు, అజ్ఞానాన్ని తాను చీదరించుకొని తాను పెళ్లి చేసుకునే సందర్భంలో మళ్ళీ ఏదో ఒక మత పెద్ద కాళ్ళ దగ్గరికి వెళ్ళి తాను చెప్పిన ముహూర్త సమయంలో పెళ్లి చేసుకునే ప్రక్రియ కాకుండా తాను ఇంతకాలం నమ్మినటువంటి విలువలకి ప్రాధాన్యత ఇస్తూ తనకు నచ్చిన పద్ధతిలో తాను ఈరోజు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిజానికి మనమందరం కూడా పెళ్లి అనగానే మన ఆలోచన వేరుగా మారిపోయింది. ఏంటి పెళ్లి? పెళ్లి కార్డు ఇస్తాడు, ఇవ్వగానే వెంటనే ఎన్ని లక్షల కట్నం ఇస్తారు అనే క్వశ్చన్. ఆ వెంటనే మీ అత్తగారు బాగా బలిసినోళ్ళా పేదోళ్ళా అనే క్వశ్చన్. లేదా ఫ్లాట్ ఇస్తున్నారా, ఏమైనా బంగారం పెడుతున్నారా, ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా పెళ్లి అనగానే ప్రజలందరి మెదడులో ఆర్థిక పరమైన వ్యవహారాలు మాత్రమే మనసులోకి వస్తున్నాయి. అంటే పెళ్లి వ్యాపారం అయిపోయింది, పెళ్లి హంగులు ఆర్భాటాలు అయిపోయింది. ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు తాను పుట్టినప్పటి నుంచి పొదుపు చేసిన డబ్బులన్నీ పెళ్లి రోజు అతని చేతిలో పెట్టే ప్రక్రియ అయిపోయింది. అబ్బాయి కూడా
ఆ రోజు తాగించాలని, తినిపించాలని తాను సంపాదించిన 2-3 సంవత్సరాల డబ్బంతా ఒకే రోజు పోసి హంగు ఆర్భాటాలతో చేసుకుంటేనే పెళ్లి అనే ఒక భ్రమలోకి నెట్టివేశారు ఈ సమాజం. అలా ఒక 10-15 సంవత్సరాలుగా చెత్తలో కొట్టుకుపోతూ ఉంటే కరోనా సమయంలో కేవలం 25 మందికే పర్మిషన్ ఇచ్చినప్పుడు అందరూ ఆ పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నారు. మరి అలా చేసుకున్న వాళ్ళు మంచిగానే జీవిస్తున్నారు, అలా చేసుకున్న వాళ్ళకి పిల్లలయ్యారు, అలా చేసుకున్న వాళ్ళు బతుకుతూనే ఉన్నారు. అందుకే ఎంతో మంది ధనవంతులు ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఈ అనవసరమైనటువంటి ప్రక్రియ చేయకుండా తమకు వీలైన తేదీన చక్కగా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అందుకే అశోక్ గారు, దుర్గా భవాని గారు ఒక హిందూ పద్ధతి అని కాకుండా, ఒక క్రైస్తవ పద్ధతి అని కాకుండా, లేదా ఇంకేదో మతానికి సంబంధించిన పద్ధతి కాకుండా మనిషిని మనిషి గౌరవించే పెళ్లి, స్వ అభిమాన పెళ్లి, సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్, దండలు మార్చుకునే పెళ్లి. ఈ పెళ్లిలో అమ్మాయి తల్లిదండ్రుల కోసం, అబ్బాయి తల్లిదండ్రుల కోరిక మేరకు మనందరం నించొని చప్పట్లు కొడుతూ ఉంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ అమ్మాయి తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ అబ్బాయి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడానికి ఆకాశంలో నక్షత్రాలను చూడవసరం లేదు, పంచాంగ పుస్తకంలో గ్రహాలు, రాశి ఫలాలు, జాతకాలు చూడాల్సినక్కడ లేదు. ఆమె కట్టించుకోవడానికి సిద్ధంగా ఉంటే చాలు, కట్టడానికి అబ్బాయి సిద్ధంగా ఉంటే చాలు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఈ తాళితోనే పని లేదు అనుకొని తాళి లేకుండా కూడా పెళ్లి చేసుకోవచ్చు. కేవలం తాళి కడితేనే పెళ్లి అనేది కూడా లేదు. కానీ ఇక్కడ ఇద్దరి తల్లిదండ్రుల ప్రేమ కోసం, ఇద్దరి బంధుమిత్రుల ఆనందం కోసం అబ్బాయి అమ్మాయిలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు. ముందు తాను రిక్వెస్ట్ చేశాడు, నేను ఒక నాస్తికుణ్ణి, భౌతికవాదిని, మానవవాదిని, కుల మతాలకు అతీతంగా ఎలా జీవించాలో బాబాసాహెబ్, బుద్ధుడు, పూలే, పెరియారు చెప్పిన దారిలో జీవించే వ్యక్తిని, దయచేసి ఆ సంకేతాలు నాతో కట్టించొద్దు అని తాను ఫైట్ చేశాడు. కానీ ఇద్దరు తల్లిదండ్రులు, అరే బిడ్డ, పెళ్ళంటే తాళి కట్టడం ఉంటుంది, అది కట్టకపోతే పెళ్లి అని మనోళ్ళు అనుకోరు అని వాళ్ళ మనసులో మాట చెప్పారు. మాకు కూడా వాళ్ళ మనసులో మాట ముఖ్యమైందే, కన్న వాళ్ళను సంతోష పెట్టడం ముఖ్యమే అని చెప్పి అలా చేస్తే తప్పేం లేదు అన్నాం. కాకపోతే ఆ మంత్రాలు చదువుతూ, ఆ మంత్రాలలో ఉన్న తప్పు అర్థాలు వివరిస్తూ, లేదా అర్థం లేని ఆ మంత్రాలను చదివిస్తూ చేసుకునే పెళ్లి అనుకోక్కర్లేదు. మేము 2009లో నేను మా జీవిత భాగస్వామి ఇలాగే పెళ్లి చేసుకున్నాం. వాళ్ళది వేరే క్యాస్ట్, మాది వేరే క్యాస్ట్. నిన్నటికి నిన్న ఒక ముస్లిం అబ్బాయి, అలాగే ఎస్సీ మాల అమ్మాయి, నిన్న రాత్రి వాళ్ళకి పెళ్లి చేశాం. 213 పెళ్లిళ్ళు అయిపోయి ఈరోజు 214 వచ్చింది వాళ్ళ ఇళ్ళ కూడా. సో అలా పెళ్లి చేసే అవకాశం నేను ఇచ్చాను. నా ముందున్న అక్కలారా, అన్నలారా, పెళ్లి కాని యువతి యువకులారా, ఒక్కసారి ఆలోచించండి. పెళ్లి అనగానే లెక్కలు కాదు, ఖర్చులు కాదు, హంగులు ఆర్భాటాలు కాదు, ఆదాయ వ్యయాలు కావు, డబ్బు కాదు. పెళ్ళంటే ఇద్దరు మనుషులు ఒకరినొకరు చూసి మురిసిపోయి, ఇష్టపడి, అభిప్రాయాలు కలిసి, ఆలోచనలు కలిసి, ఒక భావాజాలంతో ఉంటూ మనం కలిసి ఎక్కువ జర్నీ చేద్దాం. నేను మా అమ్మా నాన్నతో 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ఉన్నాను. మా స్నేహితులతో 10th వరకు 10 సంవత్సరాలు ఉన్నాను. ఇంటర్తో అయితే 2 years ఉన్నాను. డిగ్రీ అయితే 3 years ఉన్నాను స్నేహంగా. కానీ ఈరోజు జీవితం అంతా నీతో స్నేహితుడిగా, స్నేహితురాలిగా ఉంటానని వాళ్ళిద్దరూ కలిసి చేసుకునే ఒక గొప్ప సుదీర్ఘమైన ప్రయాణం పెళ్లి అంటే. ఆ పెళ్లిలన్నీ బయట చూస్తున్నాం, నవ్వుల పాలవుతున్నాయి. అనేక ఆటుపోట్లతో, అనుమానాలతో, అవమానాలతో, కించపరుచుకోవడం, ఆధిపత్యంతో, నేను మగవాడిని, పెద్ద, నువ్వు నా కాళ్ళ దగ్గర ఉండాలన్నట్టుగా, అయ్యో నేను భర్తని అని అహంకారం,
అయ్యో నా భార్యని నా తలరాత ఇంతే, నేను ఆడపుట్టుగా పుట్టాను, నా బతికి ఇంతే అనేటువంటి ఒక విలువ లేని, గౌరవం లేని, నిర్ణయ అధికారం లేని, తన ఆలోచనలకు గౌరవం లేని, సమానత్వం లేని ఒక అశాస్త్రీయమైన అమానవీయమైన పద్ధతులు ఈ సమాజంలో కొనసాగుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే దుర్గా భవాని అశోకుల పెళ్లి సందర్భంగా మనమందరం ఇద్దరి తల్లిదండ్రులను గౌరవించుకుంటూ వాళ్ళ స్నేహితులను పిలుచుకొని, తోటి ఉద్యోగస్తులను పిలుచుకొని, బంధువులను అందరం ఇక్కడ కలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. దయచేసి మనందరం పెళ్లి యొక్క నిర్వచనాన్ని ఉన్నతమైన నిర్వచనం ఇద్దాం. ఇంతకాలం ఉన్న నిర్వచనాలు చెత్తగా ఉన్నాయి. ఎలా? పెళ్లిళ్ళన్నీ స్వర్గంలో నిర్ణయం అవుతాయి, మరి అక్రమ సంబంధాలు ఎక్కడ నిర్ణయం అవుతాయి? ఎక్కడ నిర్ణయం అవుతాయి? రెండో పెళ్లిళ్ళు ఎక్కడ నిర్ణయం అవుతాయి? మూడో పెళ్లిళ్ళు ఎక్కడ నిర్మాణం అవుతాయి? దొంగ పెళ్లిళ్ళు ఎక్కడ ఎవరు నిర్మాణం చేస్తారు? ఎవరు డిసైడ్ చేస్తారు? పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతాయనేది భూతకం, నాటకం, అబద్ధం. స్వర్గం ఎక్కడా లేదు, ఇంట్లోనే స్వర్గం ఉంది. నీ ఇల్లు ఆనందంగా పెట్టుకో. ఎంత అలసిపోయినా, ఎంత దూర ప్రయాణం చేసి వచ్చినా ఇంటికి వచ్చాక స్నానం చేసి ఇంట్లో ఉండలేదో తిని హాయిగా పడుకుంటే ఉండే స్వర్గం ఇంకెక్కడైనా ఉంటుందా? 5,000 ఇచ్చే లాడ్జ్ రూమ్ లో ఉంటుందా? 1,500 తీసుకొని పెట్టేటువంటి ఆ బిర్యానీలో ఉంటుందా? అమ్మ చేతి అన్నంలో, భార్య చేతి అన్నంలో, లేదా మనం భార్యకు వండే అన్నంలో ఆ ఆనందం ఉంటది. కాబట్టి ఇల్లునే స్వర్గంగా మార్చుకోవాలి, భార్యనే స్నేహితురాలుగా మార్చుకోవాలి, భర్తనే దగ్గరి మిత్రుడిగా మార్చుకోవాలి. ఇద్దరు ఆధిపత్యం అనే పదాన్ని తీసేసి ప్రేమ, జాలి, దయ, కరుణ, గౌరవభావము, సమానత్వము, ఆలోచనలు మాట్లాడుకోవడము, చర్చించుకోవడము, కలిసి నిర్ణయం తీసుకోవడము, ఒకరి అభిప్రాయానికి ఒకరు గౌరవం ఇవ్వడము, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను వాళ్ళు పాటించడం. నేనున్నాను, నాకు కొన్ని చిన్న అంశం ఉంది, నా అంశాన్ని వేలు పెట్టి పొడిచి పదే పదే నన్ను ఏడ్పించదు మా ఆవిడ. అలాగే తనేదో పొరపాటు అనుకోకుండా మిస్టేక్ లో జరిగిందనుకో, దాన్ని భూతత్వంలో పెట్టి మేము దాన్ని చికాకు పరుస్తూ, అవమానపరుస్తూ ఆవిడని ఇబ్బంది పెట్టద్దు. మేమిద్దరం కలిసి ఎక్కువ కాలం జీవించాలి. మమ్మల్ని కన్న వాళ్ళకు గౌరవాన్ని ఇవ్వాలి, మా కడుపులో పుట్టిన వాళ్ళకి భవిష్యత్తునివ్వాలి, మా చుట్టూ ఉన్న సమాజాన్ని ఆనందంగా, సంతోషంగా నిర్మించుకోవాలి. కాబట్టి ఆనందంగా ఉండడానికి మనిషిని మనిషి అర్థం చేసుకొని ఓదార్చుకోవడం అవసరం. రేపటి రోజున వీళ్ళిద్దరూ ఖచ్చితంగా మనం అనుకునే దానికంటే 10 రెట్లు గొప్ప స్థాయికి వెళ్తారు. ముహూర్తాలను విడి, ఆచార వ్యవహారాలను వదిలేసి, మంత్రతంత్రాలు లేకుండా, ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా, నిజానికి వాళ్ళు ఇద్దరు ఉద్యోగస్తులైనందుకు చెరో 10 లక్షల రూపాయలు లోన్ పెట్టి బోలని బంగారం దిగేసుకొని ఆవిడ పూలతో చెంకిలతో అంతా డెకరేట్ చేసుకొని 5 సంవత్సరాల దాకా నెలకు సగం సగం జీతం కట్టుకుంటా ఈ రోజు బాగా పిచ్చి పిచ్చి అని చేయొచ్చు. కానీ వాళ్ళు అలా చేయలేదు. వాళ్ళ దగ్గర వాళ్ళని పిలుచుకొని ఈ ఫంక్షన్ హాల్ని ముందే డిసైడ్ చేసుకొని ఇంకా ఎక్కువ మందికి ఏర్పాట్లు చేశారు వాళ్ళు. ఈరోజు అనేక పెళ్లిళ్ళు ఉండడం వల్ల బంధువులందరూ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అలా ఈరోజు మనమందరం ఇక్కడ అయ్యాము. కాబట్టి మా ముందున్న మంచి మనుషులారా, దయచేసి పెళ్ళంటే 2 కుటుంబాలు కలవడం, ఒక కుటుంబంగా మారిపోవడం, 2 వేరు చోట్ల పుట్టిన వ్యక్తులు ఒక్కటిగా మారిపోవడం, వీళ్ళు 2 వేరు కుటుంబాలు ఒకే కుటుంబంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం, ఈ సమాజ నిర్మాణంలో మొదటి మెట్టైనటువంటి భార్యాభర్తల అనుబంధం, రక్త సంబంధం ద్వారా వీళ్ళు సంతానాన్ని పొంది వాళ్ళ పిల్లల్ని సమాజానికి ఇచ్చే ఒక మార్గాన్ని వేసుకున్నారు. కాబట్టి పెళ్లిని ఖర్చులతో కాకుండా ప్రేమ, అనురాగాలతో నింపుకుందాం. లెక్కలతో కాకుండా సంతోషాలతో, సంబరాలతో నిర్మించుకుందాం. అలాగే భార్యాభర్తలంటే ఆధిపత్యము, హెచ్చుతగ్గులు అనే భావన తీసేసి సమానత్వం అనే భావన పెడదామని, మరి ఈరోజు మేము చేసుకుంటున్న పెళ్లి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన పెళ్లి, మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పెళ్లి, పెరియారు రామస్వామి వేలాదిగా చేపించిన పెళ్లిళ్ళు.
కాబట్టి ఈ పెళ్లిల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలని, ఈ పెళ్లిలో కూడా ఇంకా ఇండైరెక్ట్ గా తెలియకుండా కొన్ని మత ఆచారాలు, కుల ఆచారాలు, బంధుమిత్రుల బలవంతం కోసం చేసే కొన్ని ప్రక్రియలు జరిగి ఉండవచ్చు. కానీ మేము వాటిని వెట్టి పొడవాలని, అవమానించాలని రాలేదు. ఆనందాన్ని పెంచాలని, ఈ మధుర క్షణాల మధ్య ఆ అమ్మాయి నవ్వుతూ అబ్బాయి మెడలో వేసే దండ, అబ్బాయి నవ్వుతూ ఆమె మెడలో వేసే దండ, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఈ రోజు నుంచి మేమిద్దరం ఒక జంట అని వాళ్ళు మనకు చెప్పే క్షణాన్ని ప్రత్యక్షంగా చూసి అభినందించి ఆల్ ది బెస్ట్ చెప్పడం కోసం వచ్చాము తప్ప, మొన్న ఈ మధ్య ఒక పెళ్లిలో పెద్ద మాంసపు బొక్క పడలేదని కొట్టుకొని తిట్టుకొని పెళ్లి క్యాన్సిల్ చేసిందట. ఆ మా ఊరిలోనే నేను చెప్పే మాట 1998 మేము 8th క్లాస్లో ఉన్నాం. మా ఎదురుగా జరిగిన ఒక ఇల్లు దగ్గర అన్నం దగ్గర ముక్కలు పడలేదని ఆ పందిరి గుంజలు ఇప్పుకొని కొట్టుకున్నారు. ఇంకో చోట మా బంధువుల ఇంట్లోనే చూసినవా, పిల్లలు మేము పిల్లగాళ్ళలో వస్తే కుర్చీలో సమానంగా కూర్చున్నారు, వాళ్ళకు విలువ లేదు మర్యాద లేదని ఒకరు మాట్లాడతారు. ఇంకోరేమో ఇవన్నీ పంటింపులు. ఇందాక మా రామన్న చెప్తున్నారు, చింతా రామన్న ఏమని, అరే పెళ్ళంటే అన్న రాగానే అడుగు పెట్టేటప్పుడు 100 ఇవ్వమంటాడు, ఈడ బియ్యం పోసేటప్పుడు 100 ఇవ్వమంటాడు, కుడుకలు పెట్టేటప్పుడు 200 అంటాడు. భజన్ వీళ్ళెవరు మాట్లాడుకోకుండా, ముచ్చట్లు పెట్టుకోకుండా, మనమేం మాట్లాడకుండా, వీళ్ళ గురించి మాట్లాడుకోకుండా, దేవుళ్ళ గురించి, దయ్యాల గురించి, భూతాల గురించి, ఆచారాల గురించి ఆ గజంత్రులు అని వాళ్ళు ఎందుకత్రో తెలియదు. ముఖం చూస్తారు, అన్నం ముఖం చూస్తారు, మళ్ళీ ఒక్కసారి ఫోటో ఇచ్చి ముఖం చూస్తారు, పీక్తారు. అంతే తప్ప పెళ్లిలో ఏమీ లేదని చెప్తున్నాడు. కాబట్టి మనం అలా వద్దు. ప్రతి పెళ్లి మధ్యతరగతి పేద కుటుంబాలకి భారం కావద్దు, సంతోషం కావాలి. అలాగే ఇలా ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళు, చైతన్యం ఉన్న వాళ్ళు, వీళ్ళు ప్రతి పెళ్లిని సమాజ మార్పు కోసం, విజ్ఞానవంతం చేయడం కోసం ఒక జ్ఞాన సభలుగా మారాలి, ఒక విజ్ఞాన సభలుగా మారాలి, చైతన్య సదస్సులుగా మారాలి, అమ్మలు అక్కలు మాట్లాడుకునే ఒక జంక్షన్ గా మారాలి. పెళ్లి విలువ ఏంటో తెలుసుకోవాలి, భార్య విలువ చెప్పుకోవాలి, భర్త విలువ చెప్పుకోవాలి, కలిసి ప్రయాణించేప్పుడు చేసే జాగ్రత్తలు చెప్పుకోవాలి, డబ్బు విలువ చెప్పుకోవాలి, శ్రమ విలువ చెప్పుకోవాలి, ఈమె అతనికి ఆమె ఇతనికి సమయం ఇచ్చుకోవాలి. ఇవన్నీ పక్కకు పోయి అక్కడ ఒక ఆయన ఎట్లా ఎత్తే అట్లా చేస్తూ అది పూజారా, పాస్టర్ అయినా, మౌల్సాబా, మత పెద్దనా, ఎవరన్నా మతం కోసం పెళ్లిళ్ళైపోతున్నాయి, మతాన్ని కాపాడడం కోసం పెళ్లిళ్ళైపోతున్నాయి, ఆచార వ్యవహారాల కోసం పెళ్లిళ్ళైపోతున్నాయి. కాబట్టి దయచేసి ఒకవేళ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఇంకా పెళ్లి కాని వారు ఉంటే మహనీయులు చూపిన పద్ధతిలో పెళ్లిళ్ళు చేసుకోవాలని, చక్కగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి చేసుకొని ఇంటి దగ్గర రిసెప్షన్ పెట్టుకొని ఇలాగే అందరిని కూర్చోబెట్టుకొని భోజనం చేసి చదువు చెప్పిన వాళ్ళని గుర్తు చేసుకొని థ్యాంక్స్ చెప్పి, తనకు ఆర్థికంగా సహాయపడ్డ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి, అమ్మా నాన్న కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని అందరికీ పూలు పంచి వాళ్ళపై పూలు చల్లించుకొని ఒక గ్రూప్ ఫోటో దిగి హాయిగా వెళ్ళాలి. గ్రూప్ ఫోటో 4 చాలు. ఏం చేస్తున్నాం మనం? ఇద్దరప్పుడు ఒక ఫోటో, ఒక్కడప్పుడు ఒక ఫోటో, పిల్లలతో ఒక ఫోటో, 500 ఫోటోలు అవుతాయి. ఇన్ని చూడాలా? అమ్మాయి వాళ్ళందరూ వచ్చి, ఒకటే నిమిషం, అమ్మాయి వాళ్ళందరూ వచ్చి గుంపులో నించుంటే ఒక ఫోటో తీస్తే, గివి మా అక్క, గివి మా చిన్న అక్క, గివి మా పెద్ద బాబాయి, గివి మా అన్న కొడుకులో వీడు బాగా చదువుతాడు, ఇక వీడు పోలీసు, వీడు డాక్టరు, వీడు ఇంజనీరు, ఇక వీడు ఆ ఫోటోలు చూపించచ్చు. నీ 100 ఫోటోలు తీస్తూనే ఉంటాంటారు. ఫోటోలు ఎందుకు దిగుతాలో అర్థం కాదు. మా కెమెరా అన్నది దిస్తూనే ఉంటారు. అరే దిగురా దిగురా వాళ్ళు చెప్తాంటారు పక్క. అంత అయిపోయినా కదా చూసినా నా ముఖం తెలియలేదు, నీ ముఖం ఎట్లుంటే అట్లొస్తుంది అలా. కానీ అలుగుతాంటారు, గులుగుతాంటారు, నవ్వడం మర్చిపోయి నటించడం మొదలు పెట్టిండు. అలాగే పెళ్లిలో కాలుష్యం తగ్గించాలని, అనవసరమైన ఖర్చులు తగ్గించాలని, ఒక్క పూట వేసుకునే పెళ్లికి బాగా బలిసిన 50,000 పెట్టి చీర కట్టుకొని ఏం కాదు, వాళ్ళు బలిసిండు కదా. మరి మధ్యతరగతుల్లో మనం ఇప్పుడిప్పుడే ఉద్యోగం తెచ్చుకున్న మనం, ఇప్పుడిప్పుడే వ్యాపారాలలో అడుగుపెట్టిన మనం
ఇప్పుడే పేదరికాన్ని వదిలేసి బైక్ కొనుక్కున్న వాళ్ళం, కారు కొనుక్కున్న వాళ్ళం, మనం కూడా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా తెగబలిసిన వాళ్ళని చూసి జల్సాలు అలవాటు చేసుకొని దుఃఖాన్ని కొని తెచ్చుకోవద్దు. మనం డబ్బు పొదుపుతో ఉండాలి, ఆనందం కోసం విహరించాలి. వీళ్ళిద్దరిని మా అమ్మ పెళ్ళైన తెల్లారి నుంచే మా తమ్ముళ్ళని వేములవాడకి, కొండగట్టుకి, ధర్మపురికి, తిరుపతికి, షిరిడీకి అన్ని తిప్పుకొచ్చింది. 2 లక్షలు ఖర్చు అయినాయి. ఇప్పుడు 2 లక్షలు ఖర్చు అయిన వాళ్ళు ఇక ఇటు చూస్తున్నారు, అటు చూస్తున్నారు, అప్పు లేదాకా ఎటు పోరాటిగా. నేను అంటాను వీళ్ళిద్దరిని, రేపు ఎండాకాలం రాగానే ఊటికి వెళ్ళిపోని వారం రోజులు, ఆ తర్వాత వర్షాకాలం రాగానే వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోండి, ఆ తర్వాత ఇంకో కాలం వచ్చినప్పుడు ఈ ప్రకృతిలో చూడగల ప్రదేశాలన్నీ చూసి రండి. మీ ఇద్దరి జంటను చూసి వీళ్ళందరూ ముచ్చట పడాలి. వాళ్ళ ముందు మీరు నవ్వితే ఏమనుకుంటారో అని అనుకోవద్దు. ఆడాలి, పాడాలి, ఎగరాలి, దూకాలి, నవ్వాలి, నవ్వించాలి, వాళ్ళందరి కష్టాలు పంచుకోవాలి. వాళ్ళందరి ఆనందం కోసం మీరు వాళ్ళ తోడు నీడగా నిలవాలి. అమ్మా నాన్నల్ని, ఇద్దరి అమ్మా నాన్నల్ని మీ అమ్మా నాన్నగా భావించాలి. వీళ్ళ కళ్ళలో కన్నీళ్లు రాకుండా చూసుకోవాలి. వాళ్ళందరి గుండెల్లో చిరస్థాయిగా మీ నవ్వులు మిగలాలి. అలా జీవిస్తేనే నిజమైన జీవితం అని సూచిస్తూ ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళకి పూలమాల అందించాలని, అబ్బాయి తల్లిదండ్రులకు కూడా పూలమాల అందించాలని కోరుతున్నాను. మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం బ్లాక్ షర్ట్ వారియర్స్ తొందరగా అందరూ మీకు రావాలని. ఇక్కడ పూలమాల అమ్మాయి తల్లిదండ్రులకు ఇవ్వండి. ఇక్కడ పెళ్లి 5 నిమిషాల్లో ఎలా జరుగుతుందంటే, అమ్మాయి తల్లిదండ్రులు పూలమాల తీసుకొని అమ్మాయికి ఇస్తారు, అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయికి ఇస్తారు, ఒకరి మెడలో ఒకరు వేస్తారు, ఈ కాగితంలో సంతకం పెడతారు, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మేము జంట అని మీకు చూపిస్తారు, పెళ్ళి అయిపోద్ది. ఆ తర్వాత మనందరం నించొని చప్పట్లు కొడుతూ ఉంటే అబ్బాయి అమ్మాయి మెడలో తాళి కడతాడు. ఆ తర్వాత మా వాలంటీర్స్ మీ అందరికీ పువ్వులు ఇస్తారు. వీళ్ళిద్దరు జంటగా ఇట్లా వెళ్ళి అట్లా వస్తారు. మీరు అక్కడే ఉండి పూలు చల్లుతారు, వచ్చి వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, మనం అందరం భోజనానికి వెళ్తాం. గింతే. ముందుగా అమ్మాయి తల్లిదండ్రులు నించోవాలని కోరుతున్నాను. అమ్మ వెంకన్న ఇద్దరు ముందుకెళ్ళారు, మీరిద్దరే. ఓకే. వర్ధిల్లాలి గంగల పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి గంగల పెళ్లిళ్ళు. ఓకే ప్లీజ్. సుజాత వీళ్ళమ్మా నాన్నకి ఇంకో పూల అమ్మ మీరు నించోండి. భారతమ్మ, తిరుపతయ్య అమ్మ పట్టుకోండి, దండ పట్టుకోండి. ఓకే, అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? వర్ధిల్లాలి మనిషిని గౌరవించే పెళ్లిళ్ళు, మాకొద్దు దేవుళ్ళని పూజారులని గౌరవించే పెళ్లిళ్ళు, నాకు కావాలి అమ్మా నాన్నని గౌరవించే పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి స్వాభిమాన పెళ్లిళ్ళు. జై భీమ్, జై ఇన్సాన్. ఇప్పుడు మా టీం అంతా వెనకాల నించుంటారు. అమ్మాయి ముందుకు వెళ్ళి వెళ్ళి ఒకదాన్ని అమ్మ మీరు ఆ దండని ఇట్లా చూపించి, మీరిద్దరు ఇట్లా దండని చూపించి వాళ్ళకి చూపించండి ఒకసారి. చెరవు ఈ అమ్మాయికి చేతులు పెట్టాను. చెప్పండి కదా ఒకసారి గట్టిగా. అమ్మాయికి ఇవ్వండి, దుర్గా భవానికి ఇవ్వండి. ఓకే, ఇప్పుడు అబ్బాయి కళ్యాణ్ కూడా ఒకసారి దండని వాళ్ళకి చూపించండి. అబ్బాయికి ఇవ్వండి, అబ్బాయికి ఇవ్వండి. పట్టుకో అమ్మ. మీరిద్దరు కూర్చోండి, మీరిద్దరు కూర్చోండి, మీరిద్దరు ముందుకు జరగాలి. అమ్మ మీరు కూర్చోండి, మీరు ఒక్కడు ముందుకు వేయండి. ఇద్దరు ఒకసారి వాళ్ళకి దండ చూపించండి. వర్ధిల్లాలి దుర్గా భవాని అశోక జంట, వర్ధిల్లాలి దుర్గా భవాని అశోక జంట. ఇప్పుడు ముందుగా మహిళలకి గౌరవాన్ని ఇస్తూ, మాతృస్వామ్య వ్యవస్థని గౌరవిస్తూ, మగ ఆధిపత్యం కాదు, తల్లి ప్రేమ, గౌరవం, సమానత్వం కావాలని బాబాసాహెబ్ బుద్ధుడు పూలే చూపిన మార్గంలో ముందుగా అమ్మాయి నవ్వుతూ, ఇదిగో ఈ అబ్బాయితో నేను జీవితం అంతా కలిసి జీవిస్తానని
ప్రకటిస్తూ అమ్మాయి అబ్బాయి మెడలో దండ వేయాల్సిందిగా ముందుగా కోరుతున్నాం. స్లో మోషన్లో చప్పట్లు ఆగిపోయినాయి. ఇప్పుడు చెరుకు అశోక్ తాను ఇదిగో ఈవిడ నా జీవిత భాగస్వామి, జీవితమంతా ఈమెకు తోడు నీడగా సమానంగా జీవిస్తానని, ఒక స్నేహితుడిగా తనను చూసుకుంటానని, ఇక నా ప్రయాణం ఈమెతోనే అని ప్రకటిస్తూ నవ్వుతూ వాళ్ళ అమ్మా నాన్న తనకిచ్చిన దండని మీ అందరి చప్పట్ల మధ్య దుర్గాభవాని మెడలో వేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఇద్దరు కెమెరామెన్ కోసం ఒకరి దండను ఒకరు పట్టుకొని స్టిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వర్ధిల్లాలి స్వాభిమాన పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి మనుషులను గౌరవించే పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి ముహూర్తాలు లేని పెళ్లిళ్ళు. జై భీమ్, జై ఇన్సాన్. ఇప్పుడు మా నాన్న కూర్చోండమ్మా, ముందుకు రండి, అందరు ముందుకు రా. మేము ఇద్దరం ఈ రోజు నుండి భార్యాభర్తలుగా కలిసిమెలిసి జీవిస్తామని ఇష్టపూర్వకంగా ప్రకటిస్తున్నాము. మా ఈ జంట ప్రయాణంలో ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ సమానత్వంతో స్నేహపూర్వకంగా మెదులుతూ కష్ట సుఖాలను కలిసి అధిగమిస్తూ ఉన్నత విలువలతో క్రమశిక్షణగా జీవిస్తాము. కుల మత ప్రాంత లింగ భేదము లేకుండా అజ్ఞాన అంధకారాలను వదిలి మహనీయులు చూపిన మార్గంలో శాస్త్రీయ సమసమాజ స్థాపనలో భాగస్వాములు అవుతామని ఇరువురు కుటుంబాలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నాము అని రాసి ఉంది. ఒకసారి చప్పట్లతో ఆమోదించుదామా? ఇప్పుడు కొనసాగిద్దాం మహనీయుల ఆలోచనల్ని, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచనల్ని. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అశోక్ ఈ రోజే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఇంత పోరాడి ఈ పద్ధతిలోనే ఎందుకు చేసుకోవాలనుకున్నాడో తన అభిప్రాయాన్ని, తన కృతజ్ఞతని ప్రకటించాల్సిందిగా కోరుతున్నాను. ఏంగా నీ పెళ్ళి అదే రికార్డ్ అవుతుంది కదా, ఏమంటారు బాబా? ఇంతకుముందు అంటే నువ్వు ఒక్కడే, ఇప్పుడు నీకు తోడొచ్చింది కదా, ధైర్యం గట్టిగా మైకు దగ్గర పెట్టుకో. చిటికిన ప్రసంగం, దాని తర్వాత నాకున్న భావాలకు వీళ్ళ ఆలోచన విధానం తోడైంది. నేను నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చరిత్రలో నాకు చాలా డౌట్స్ వచ్చినాయి. ఎందుకంటే మీకు చెప్తా మిత్రులారా, ఇక్కడ చాలా మంది ప్రిపేర్ అవుతారు కాబట్టి, ఇండియన్ హిస్టరీలో ముందుగా సింధునగర్ కథ ఉంటుంది. అక్కడ పశుపతి మహాదేవుడు మాత్రం ఎక్కడ ఉంటుంది. తర్వాత తొలివారిని, మలివారిని అని 3 సబ్జెక్టులు ఉంటాయి. తొలివారిలో సమస్య లేదు, మలివారికి వచ్చేసరికి విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మ అనే వాళ్ళు పుట్టుకొస్తారు. అంతకుముందు మనం ఎంత భక్తి మిత్రులారా ఒకసారి ఆలోచించండి. ఓకే, మీ క్వశ్చన్ ఇబ్బంది కాక వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎందుకు త్వరగా చూపిస్తున్నానంటే, నేను మాట్లాడాల్సిన సందర్భం చాలా ఉంది. ఇంకో విషయం అందరికీ చెప్పదలుచుకున్నా. అంబేద్కర్ పెరియార్ అవసరం అనగానే బయట మాట్లాడాడు, స్టేటస్ పెట్టుడు, చాలా రకాలుగా లాభాలను వ్యక్తపడతారు. కానీ నేను శాతం చేసే మనిషిని కాదు కాబట్టి, మాటలు చెప్పే మనిషిని కాదు కాబట్టి శాతం చూపించింది.
అందరూ సహకరిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. నా పేరు అంజయ్య. మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు. ఈరోజు దుర్గా భవాని, అశోక్ ఈ ప్రేమికుల రోజు. ఇద్దరు మన ప్రత్యామ్నాయ పద్ధతిలో ఒక అయ్యగారు లేకుండా, ఒక పూజలు లేకుండా, ఒక మంత్రాలు లేకుండా, కొన్ని ఆచారాలు అవన్నీ పక్కన పెట్టి ఇద్దరు తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళు ఈ మ్యారేజ్ని చేసుకోవడం ఈ ప్రేమికుల రోజులో నాకు చాలా సంతోషకరమైన విషయం. వీళ్ళకు శుభాకాంక్షలు తెలుస్తున్నాను. భాగంలో వివాహం చేసుకున్నటువంటి ఆర్థిక శుభాకాంక్షలు. ఈరోజు ఫిబ్రవరి 14 అదృష్టమైనప్పటికీ అన్నగారు చేసిన పెళ్లి 2014 పెళ్లి 2014 తేదీ మహనీయుడు అంబేద్కర్ గారి పుట్టినరోజు కూడా ఏప్రిల్ 14 తేదీ. కాబట్టి ఈరోజు మా అందరికీ చాలా గుర్తుండిపోతుంది. మీ యొక్క ఇష్టపూర్తిగా ఈ ప్రోగ్రాం అర్థం చేసుకొని ఆర్థికంగా స్థిరపడిన తర్వాతనే పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఇలాగే వారి జీవితకాలం ప్రేమతో ఉన్నమాట అదేవిధంగా సమాజ సేవ భాగస్వామి కాబట్టి అందరికీ ఈ కార్యక్రమాన్ని పెళ్లికి వచ్చిన అందరికీ ప్రత్యేకంగా. సుజాత టీచర్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు పెళ్లి చేసుకున్నటువంటి దుర్గా భవాని మరియు అశోక్ గారులకి నా శుభాభివందనాలు. ఎందుకంటే ఇలా పెళ్లి చేసుకోవడం మనందరికీ ఆదర్శంగా నిలిచారు. రాబోయే తరాల వారికి ఇలా కూడా పెళ్లి చేసుకోవచ్చు అప్డేట్ వర్షన్ గా ఇది చూపిస్తూ పిల్లలు అప్డేట్ అవుతుంటే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అలానే పాత పద్ధతులే కాకుండా రిజిస్టర్ మ్యారేజెస్ వచ్చాయి. అలానే పిల్లలు లవ్ చేసి ఎన్నో విధాలుగా దండలు మార్చుకోనో ఏదో గుళ్ళో పెళ్లి చేసుకోనో వాళ్ళ జీవితం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా పెద్దలను ఒప్పించి వీళ్ళు ఒక గౌరవప్రదంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించడానికి మన అందరి ముందు ఇలా మన సంతోషాల మధ్యలో పెళ్లి చేసుకున్నందుకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, అశోక్ అండ్ దుర్గా భవాని. ఇలా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళకి మీ అభినందనలు తెలియజేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలానే పిల్లలందరూ వాళ్ళ అభిరుచుల వెంట వెళ్తూ ఉంటే తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని అర్థం చేసుకొని మంచి మార్గంలో పెట్టాలని, వీళ్ళు సమాజంలో ఒక మంచి పొజిషన్లో వెళ్తున్నప్పుడు వాళ్ళకు అండగా నిలిచి మేమున్నాం మీ వెంట అన్నప్పుడు వాళ్ళకు ఉండే ధైర్యం వేరుగా ఉంటుంది. అలానే ఒకరినొకరు అర్థం చేసుకొని తల్లిదండ్రులతో పాటు మీరు కూడా ఈ సమాజానికి ఒక ఆదర్శవంతమైన ఒక గృహిణిగా కావచ్చు, ఒక కోడలిగా కావచ్చు, ఒక అల్లుడిగా కావచ్చు, మీ పాత్ర మీరు పోషిస్తూ మీరు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని, మీ అందరూ సమాజంలో మంచి బాట వేయాలని కోరుకుంటూ ఇలా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో మేము ముందుకు వెళ్తున్నాం. మాతోటి మీరు నడిచి వస్తూ ఈ క్రమంలో మీరు ఈ స్టెప్ వేయడం చాలా సంతోషంగా ఉంది. అంటే పద్ధతులని పాటించకుండా చాలా జనరలైజ్ చేస్తూ పెళ్లి అనేది సామాజిక ఒప్పందం, ఇద్దరు కలిసి మేము జీవిస్తాం, ఇలా ఒకరికొకరు మేము తోడుగా ఉంటూ మా జీవితాన్ని మేము కొనసాగిస్తాం అనే ఒక ఒప్పందం మాత్రమే పెళ్లి. అలా చేసుకున్నందుకు ఈ అందరి మధ్యలో మేమందరం ప్రామిస్ చేస్తున్నాం, మేము కలిసి ఉంటాం, మేము చాలా హుందాగా మా జీవితాన్ని గడుపుతామనే ఈ నిర్ణయానికి వచ్చి ఇలా చేసుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్.
ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా దుర్గాభవాని ఒక్క నిమిషం మాట్లాడు. నీ పేరు, అమ్మా నాన్న పేరు, అంతే. ఎక్కడ మీ దగ్గర పెట్టుకో. అందరికీ ధన్యవాదాలు. నా పేరు దుర్గాభవాని. మా నాన్న పేరు వెంకటయ్య గారు. నా పేరు మీరు అందరూ హ్యాపీగా ఉంది. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాంటి పెళ్లి మీకు ఇబ్బంది అనిపించలేదా? మరి మీ ఇక మీదట భక్తి దారిలో వెళ్తారా, మీ ఆయన దారిలో వెళ్తారా? అట్లా ఏంగా చెప్పు. మా ఆయన దారిలో ఇప్పుడు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అలా మీ బంధువుల మిత్రులందరి దగ్గరికి అలా వెళ్ళిరండి. వాళ్ళ చేతుల్లో గులాబీ రెమ్మలు ఉన్నాయి, వాళ్ళు మిమ్మల్ని చల్లడానికి రెడీగా ఉన్నారు. ప్లీజ్. ముందుగా అబ్బాయి తల్లిదండ్రులని అమ్మ ఒకటే ఇచ్చావు. యా ప్లీజ్. నించొని కప్తేనే బాగా కనిపిస్తుందేమో కదా. చూడు ఇంకోటి. అయ్యా ఓకే. అశోక్ అశోక్ అందరు లేచి నిల్చొని మీరు మధ్యలో నుంచి వెళ్ళండి, మీ చెయ్యి వదిలిపెట్టకండి. అందరూ ఒకసారి నిల్చోండి ప్లీజ్. ఓకే, ముందుకు వెళ్ళండి అంతే. మీరు అక్కడ దగ్గరికి వచ్చి వేసేయండి. అలా ముందుకెళ్ళండి, ఇంకొంచెం ముందుకెళ్ళండి. అలాగే అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిందే కోరుతున్నాను. ఫస్ట్ అమ్మకే సన్మానించాలి అంతే. అమ్మకే బాపు మీరు ఇక్కడ నుంచి మరి బాపు మీరు మీరు కూర్చోండి. అమ్మ మంచి కూతుర్ని అన్నారు. ఆమె నచ్చిన వ్యక్తికి మీరు అంగీకరించి మంచి పని చేశారు. థ్యాంక్స్ అమ్మా. వీలే ఓకే. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బయటేష్ గారి చేతుల మీదుగా చిన్న బహుమతి మంచి పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. 5వ తరగతి నుంచి 10వ తరగతి చదివే చిన్నారులు వేదిక వద్దకు రాగలరు. అశోక్, దుర్గా భవానీలు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్. ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్న వాళ్ళు, తల్లిదండ్రులను అంగీకరించడానికి కాస్త ఆగిన వాళ్ళు, వాళ్ళకు నచ్చిన పద్ధతిలో బాబాసాహెబ్ బాటలో పెళ్లి చేసుకున్న వీరు స్వ అభిమాన పద్ధతిని ఎంచుకున్నారు. అటు హిందూ కాదు, ఇటు క్రైస్తవం కాదు. అశోక్ నాస్తికుడు కావడంతో దుర్గా భవానీతో చర్చించి తాను కూడా అతని దారిలో నడుస్తానని చెప్పడంతో ఇద్దరు బంధువులను ఒప్పించి ఈ రకమైన పెళ్లిని చేశారు. మరి పెళ్లికి విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ వారు మంచి భోజనంతో పాటు ఆడికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ పుస్తకాలని బహుమతిగా ఇచ్చి ఒక కొత్త సంస్కృతికి బాటలు వేశారు. ప్రతి జంట కూడా ఇలా ఆలోచించినట్లయితే మన మధ్య పండగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఉత్సవాలు మనవి ఏవైనా ఇలా మనం పుస్తక ప్రపంచాన్ని పరిచయం చేస్తూ పుస్తకాలను కానుకగా ఇచ్చినట్లయితే ఆ పిల్లలు సంతోషపడతారు. ఆ మహానుభావుల చరిత్రలు తెలుసుకుని ఆ దారిలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో దుబారా ఖర్చులు, అనవసరపు ఖర్చులు చేస్తూ ఉంటాము. అంగులు ఆర్భాటాలకు వెళ్ళి డబ్బులని వృధా చేస్తూ ఉంటాం. మరి ఈ జంట చక్కగా పుస్తకాలని వాళ్ళ బంధువులకు అందరికీ పంచారు. ఇప్పుడు అందరి ఇళ్లలోకి బాబాసాహెబ్ జీవిత చరిత్రని పంపించిన అవకాశము ఈ జంటకు వచ్చింది. అమ్మాయిలందరికీ మరి వధువు వరులు అంటాం కదా, బ్రైడ్ గ్రూమ్ అండ్ బ్రైడ్, వీళ్ళిద్దరూ కూడా అందరికీ పుస్తకాలు ఇచ్చారు.
తర్వాత ఇంకా కొంతమంది వచ్చారు ఎక్కడెక్కడో దూరంగా ఉన్నవాళ్ళు. ఇలా మనం పుస్తకాలని పంచడం అనే గొప్ప సంస్కృతిని మనం అలవాటు చేయాలి. ఇప్పటివరకు దాదాపు ఒక 20-30 పెళ్ళిళ్ళలో ఇలా పుస్తకాలు పంచడం జరిగింది. అందరు కూడా ఈ అలవాటును అలవాటు చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాము. ఈ జంట సరిగ్గా ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14వ తేదీనే ఫిక్స్ చేసుకొని మరి పెళ్లి చేసుకున్నారు. మిత్రులారా, పెద్దలారా, యువతి యువకులారా, మీరందరూ కూడా అనవసరమైనటువంటి ముహూర్తాలకి ప్రెస్టేజ్కి వెళ్ళి అర్ధరాత్రి ముహూర్తాలు పెట్టుకోనక్కర్లేదు. ఇలా స్పెషల్ డేస్ నచ్చిన రోజుల్ని పెట్టుకోవాలని, మరీ ముఖ్యంగా ఆదివారమే పెట్టుకోవాలని, సెలవు దినాల్లోనే పెట్టుకోవాలని, ఒకవేళ వర్కింగ్ డే అయితే ఈవినింగ్ సమయంలో పెట్టుకోవాలని మీ అందరినీ సూచిస్తున్నాము. మంచి సూచనను పాటించిన వీరికి ధన్యవాదాలు. వర్ధిల్లాలి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. దేవుడు దయ్యము, దేవుడు దయ్యము, మంత్రాలు తంత్రాలు. ఇంకా గట్టిగా గట్టిగా డాన్స్ డాన్స్ డాన్స్. వైపు రాలే, అటువైపు రాలే బంధువులు. ఇంకా అదే ఇళ్ళలో కొంచెం పనులు ఉంటాయి కదా, కాదు ఒక్కరు కూడా రాలేదా? ఓకే. మొత్తం మరి పైసలన్నీ నడుపుకుంటూ కాపు కన్నా చేశారు. ఫైనాన్షియల్ అంతా లేదు కాదు. ఫ్యూచర్లో మళ్ళీ ఫైనాన్షియల్ మ్యాజిక్ చేస్తూ బాబాలు, స్వామీజీలు, మాంత్రికులు, గాయకులు ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తారో అవి చెప్పడానికి మేము ఆ మ్యాజిక్లు చేసి వాటి సీక్రెట్ రివీల్ చేస్తూ ఈ విధంగా మూఢనమ్మకాలు ఉన్నారు. కాబట్టి దయచేసి విద్యార్థులు నమ్మొద్దు, పెద్దవారు నమ్మొద్దు అని చెప్పేసి మేము గ్రామంలో కానీ స్కూళ్ళలో కానీ చేస్తా ఉన్నాం. పెట్టి అంత అమృత కల్పనకి ఆ మూఢనమ్మకాలని అమలులో పెట్టి పెద్దలకు కూడా వాళ్ళు పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అదే నేర్పించే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఒకసారి దెయ్యమైన ఆడవాళ్ళు మాత్రమే. రామన్నా అన్నా అర్థం తింటున్నావా? ఆమె